దిగొచ్చిన ట్రంప్ సుంకాలపై రాజీ. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. సుంకాలపై రాజీకొచ్చారు. అత్యవసర వస్తువులపై టారిఫ్లను కుదించారు. మరి ట్రంప్ నిర్ణయం భారత్పై ఇప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అసలు ఏ ఏ వస్తువులపై సుంకాలు తగ్గాయో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కాస్త తగ్గినట్టుగా మనకు అనిపిస్తోంది. ప్రజల నుంచి వ్యతిరేకత రోజురోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది భారత్కు ఊరట కలిగించే విషయం కావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి ట్రంప్ టారిఫ్ మోత మొదలు పెట్టినప్పటి నుంచి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. పెద్దన్న ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్లు, జరిమానాలతో భారత్ సహా పలు దేశాలు బెంబేలెత్తిపోయాయి. ఇదే సమయంలో రష్యాను బద్ధశత్రువుగా భావించారు ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధం ఆపలేదన్న కారణాన్ని చూపించినప్పటికీ తన మాట వినడం లేదన్న అక్కసును సుంకాల రూపంలో మనకు వెళ్ళగక్కారు. ఆ దేశంతో వ్యాపార వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న, మరీ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై విరుచుకుపడ్డారు. టారిఫ్ల పేరుతో కొరడా జడిపించారు. ఈ క్రమంలోనే భారత్పై 50% అదనపు టారిఫ్లను విధించారు. ఫస్ట్ 25%తో సరిపెట్టుకున్నాడులే అని అంతా భావించినప్పటికీ ఆ తర్వాత బాంబు పేల్చారు. మరో 25% అదనపు వడ్డింపులు వేశారు. దీంతో మొత్తం 50% టారిఫ్ భారం మన దేశంపై పడింది. అయితే మన దేశం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ట్రంప్ టారిఫ్లపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అంతేకాదు అక్కడి పౌరులు అంటే అమెరికన్లు సైతం తమ అధ్యక్షుడి తీరుపై గుర్రుగా ఉన్నారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికా దేశాన్ని సర్వనాశనం చేసే పనులు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ వంటి మిత్రదేశంపై టారిఫ్లతో విరుచుకుపడడం మంచిది కాదని హితవు పలికారు. కానీ ట్రంప్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు సరికదా, తాను విధించే టారిఫ్ల వల్ల ఎలాంటి ధరలు పెరగవని వాదించారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోయాయి. బీఫ్ ధరలు అయితే రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. బ్రెజిల్ అమెరికాకు బీఫ్ ప్రధాన ఎగుమతిదారిగా ఉంది. కానీ ట్రంప్ బ్రెజిల్పై కూడా భారీ సుంకాలు విధించారు. దీంతో అగ్రరాజ్యంలో ఈ ధరలు వేగంగా పెరిగాయి. ఈ క్రమంలోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపించింది. ఇదిలా ఉంచితే ఈ నెలలో జరిగిన నాన్ ఇయర్ ఎలక్షన్స్ ఆర్థికపరమైన ఆందోళనలు చెలరేగాయి. ఈ కారణంగానే రిపబ్లికన్లకు ఓట్లు వేయలేదు. వర్జీనియా, న్యూజెర్సీల్లో ముఖ్యంగా అధికార పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఓ న్యూస్ పోల్ ప్రకారం 63% మంది ఓటర్లు ధరల నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ విషయంలో ట్రంప్ విఫలమయ్యారని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు. ఇది డెమోక్రాట్లు చేస్తున్న కంప్లీట్ కాన్ జాబ్ అని ఆరోపించారు. బైడెన్ హయాంలో ద్రవ్యోల్బణం 19.7% చేరిందని గుర్తు చేశారు. ఇక ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయింది. దీంతో అమెరికన్లలో ఆగ్రహావేశాలు, అసంతృప్తులు తీవ్రంగా పెరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికాలో ఉత్పత్తి చేయని వస్తువుల ధరలను తగ్గించే లక్ష్యంతో అనేక లాటిన్ అమెరికన్ దేశాలతో ఒప్పందాలు ప్రకటించిన తర్వాత ఈ సుంకాల ఉపసంహరణ కూడా ప్రకటించారు అధ్యక్షుడు ట్రంప్. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సైన్ కూడా చేశారు. అఫీషియల్గా జారీ చేసిన ఆర్డర్స్ ప్రకారం బీఫ్, టీ, కాఫీ, అరటిపళ్ళు, నారింజ, పండ్ల రసాలతో పాటు కోకో, సుగంధ ద్రవ్యాలు, టొమాటో, కలప, ఇనుము, అలాగే కొన్ని రకాల ఎరువులపై విధించిన టారిఫ్లను తొలగించారు. అయితే వీటిలో కొన్ని ప్రోడక్ట్స్ అమెరికావి కాదు. కాబట్టి ఈ వస్తువుల ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నారు. మొత్తంగా అమెరికాలో పెరుగుతున్న ధరలను అదుపు చేయడానికి, రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆహార ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు తగ్గించారు. ఈ నిర్ణయంతో భారత్కు చెందిన మామిడి, దానిమ్మ, టీ వంటి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రయోజనం చేకూర్చనుందని చెప్పుకోవచ్చు. అయితే భారత్ అమెరికా సంబంధాల్లో మామిడి పళ్లకు ప్రత్యేక స్థానం ఉందన్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రంప్, మోదీ సంయుక్త ప్రకటనలో మామిడి, దానిమ్మ ఎగుమతుల ప్రస్తావన వచ్చింది. అయితే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు గతంలో జెనరిక్ మెడిసిన్కు మినహాయింపు ఇవ్వగా ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా టారిఫ్లను తగ్గించారు. ఇది భారత్, బ్రెజిల్ సహా పలు దేశాలకు అలాగే అమెరికన్లకు కాస్త ఊరటనిచ్చే విషయం.